మీకు డబ్బు లేదా జీవితంలో ఏదో ఒక దానిని ఎంచుకోవాల్సిన అవసరం వస్తే మీరు ఏమి ఎంచుకుంటారు? మీరు డబ్బు ఎంచుకుంటారా? లేదంటే జీవితాన్ని ఎంచుకొని జీవనాన్ని డబ్బుపై డబ్బులు వదులుకుంటారా? ఇది చాలా కష్టమైన ప్రశ్న కదూ! అయితే ఇలాంటి ప్రశ్న మనం ఎదుర్కొనే అవసరం లేదు. మనం కొన్ని చిట్కాలను ఆచరిస్తే మనకు డబ్బు, జీవితం రెండూ లభిస్తాయి. ఇది నిజం. జేసిన్ నెట్రల గురించి ఒక కథని తెలుసుకుందాం. నమస్తే, నేను సౌమ్య. మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో. జేసిన్ ఒక ఆదర్శవంతమైన నాగరికుడు. ఒక చిన్న గదిలోనే అద్దెకి ఉండటం, సిటీకి దూరంగా ఉండి ఎంతో ఎంతో మనోజ్ఞరంకంగా ఉండాలని అనుకుంటాడు. దాన్ని చూసే వాటన్నిటిని గురించి విమర్శించటం లేదా వాటిని గురించి విశ్లేషించడం ఆయనకి చాలా ఇష్టమైన పని. అయినా కానీ అతని తల మీద $570 అప్పు ఉంది. అది తను ప్రేమించిన నెట్రా వలన జరిగింది. జేసిన్ నెట్రా ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరికీ కలిపి నెలకు అయ్యే ఖర్చు $20 కంటే ఎక్కువ వచ్చింది. మిగతా వాళ్ళలాగా నెట్రా కూడా అవసరానికి మించి ఎక్కువ ఖర్చు చేసేది. వాటిని పూరించడానికి ఓవర్ టైం డ్యూటీ చేసేది. తను చేసిన అప్పులు ఎంత అయ్యిందంటే ఇంకా తన జీవితం మొత్తం పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయం కారణంగానే జేసిన్ నెట్రల జీవితం ముందుకు సాగలేకపోయింది. వారి ప్రేమను కూడా కొనసాగించలేకపోయారు. వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు నెట్రా సామాన్లు ఒక రూమ్లో స్టోర్ చేయాల్సి వచ్చింది. దానికి కూడా రెంట్ కట్టాల్సిన అవసరం వచ్చింది. అయినా కానీ నెట్రా తన చేసే ఆర్థిక ఖర్చులు ఏమాత్రం తగ్గించుకోలేదు. అయితే జేసిన్ తనకు సంబంధించినంత వరకు అవసరాలు బట్టే ఖర్చు చేసేవాడు. అయితే ఒక సెమినార్లో జాన్ విక్ ప్రసంగాన్ని నెట్రా వింది. అది విన్న తరువాత నెట్రాకి కళ్ళు తెరుచుకున్నట్లు అయ్యింది. తన మారాలి అనుకున్న విషయం జేసిన్కి చెప్పింది. అది విన్న జేసిన్, మారాలి అనుకుంటే అది నీ ఇష్టం. నా మనసుకు నచ్చినవన్నీ నీ మీద రుద్దడం నాకు ఇష్టం లేదు. నీ మనసుకు నచ్చినట్టుగా నువ్వు మారాలి అనుకుంటే అది గొప్ప విషయమే అన్నాడు. ఇక్కడ నెట్రాకు మాత్రం ఒక విషయం అర్థమైంది. అప్పు చేసి ప్రపంచంలో అంతా మంది ధనికులులాగా కనిపించటం వల్ల భవిష్యత్తులో తను ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని. ఇంకా తను ఏం తెలుస్తుంది అంటే అప్పుల్లో కూరుకుపోయి ఉంటే తన జీవితంలో ఎప్పుడు కూడా స్వేచ్ఛ పొందలేను అని అర్థం అయ్యింది. ఇక జేసిన్, నెట్రా ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరూ అప్పు కలిపి $30,000 అయ్యింది. అయితే డబ్బు మీద నెట్రాకి, జేసిన్కి ఉన్న అభిప్రాయాలు వేరు. అవి వేరు అయినప్పటికీ కూడా ఆ రెండు అభిప్రాయాలు తప్పుడు అభిప్రాయాలే. అయితే నెట్రా తూర్పు అమెరికాలో చాలా పాష్గా పెరిగిన అమ్మాయి. అందుకే తనకి డబ్బులు దాచుకోవటం తెలీదు. దానివల్ల తన డబ్బులు సంపాదించడం మొదలుపెట్టిన దగ్గర నుండి బాగా ఖర్చు చేసేది. క్రెడిట్ కార్డ్ రూపంలో ఖర్చు చేయడం వల్ల తన అప్పు పెరుగుతూ వచ్చింది. ఇక జేసిన్ పల్లెటూరులో పెరిగిన అబ్బాయి. తన తల్లిదండ్రుల నుంచి తను ఏం నేర్చుకున్నాడు అంటే మనకు ఎంత అయితే అవసరమో దానినే మనం ఖర్చు చేయాలి. కావాలంటే మనం డబ్బు ఖర్చు చేయకుండా దాచుకుంటూ ఉండాలి. మన అవసరాలను కూడా మనం చంపుకోవాలి అనే విధంగా అతను పెరిగాడు. జేసిన్ వాళ్ళింట్లో ఖర్చు అసలే పెట్టేవారు కాదు. ఇక వారి ఇంట్లో ఖర్చు పెట్టడం అనేది పాపంతో సమానం అని వారు అనుకునేవారు. అందుకే వారికి అసలు ఖర్చు అనేది ఉండేది కాదు. మనిషి జీవితానికి ఎక్కువ డబ్బు అవసరం ఉండకూడదు కదా అని జేసిన్ చిన్న చిన్న పనులనే తన జీవితంలో చేసేవాడు. అలాంటి చిన్న చిన్న పనుల వల్ల అతడికి చాలా తక్కువ డబ్బు వచ్చేది. అలా చేస్తూనే తన సమయం అంతా గడిచిపోయేది. మీరేమనుకుంటున్నారు? జేసిన్, నెట్రా వీరిద్దరూ చేసేది సరైనదేనా? ఒకరు అసలు ఖర్చు చేయరు, మరొకరు అధికంగా ఖర్చు చేస్తారు. ఇవి రెండు సరైనవి కాదు. మనం మన ఖర్చుల్ని, మన కోరికల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అసలు డబ్బు అంటే ఏంటి? అసలు దాని చరిత్ర ఏంటి అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్లి లాంటి ఒక విషయంలో
ఒకరి మీద ఒకరికి అవగాహన ఉంటుందో అప్పుడే జీవితంలో ఒడిదుడుకులు రాకుండా ఉంటాయి. ఒకవేళ అవగాహన అనేది ఉండకపోతే వారి జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి. అసలు డబ్బు అంటే ఏంటి? దాని చరిత్ర ఏంటి అని మనం ఎలా తెలుసుకోవాలంటే ఈ డబ్బును వేరువేరు అయిన 4 దృష్టికోణాల్లో మనం చూడాలి. దీనిని ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాము. అదేంటంటే మీరు ఉదాహరణకి అనుకోండి, ఒక 100 అంతస్తుల భవనం దగ్గర మొదటి అంతస్తు ముందు తలుపు దగ్గర నిలబడి మీరు రోడ్డును చూస్తున్నారు అనుకోండి. ఇక రెండవ దృష్టికోణం, ఆ భవనం యొక్క 5వ అంతస్తు దగ్గరికి వెళ్ళి రోడ్డును అలానే సిటీని చూస్తున్నారని అనుకోండి. ఇక ఆ తరువాత మూడవ దృష్టికోణం, ఆ భవనంలోని 100వ అంతస్తుకు వెళ్ళి అక్కడి నుండి మీరు సిటీని అలానే రోడ్డును చూస్తున్నారనుకోండి. ఇక 4వ దృష్టికోణం, మీరు హెలికాప్టర్ ఎక్కి ఆ సిటీని ఇంకా రోడ్డుని చూస్తున్నారని అనుకోండి. ఇలా ఈ 4 దృష్టికోణాలు పరిశోధించుకోండి. అయితే ఇప్పుడు ఈ 4 దృష్టికోణాలు ఒక్కొక్క దానిని గురించి మనం తెలుసుకుందాం. మొదటిది, తలుపు దగ్గర నుండి రోడ్లు చూడటం. ఇది మనం నిత్యం గడిపే జీవితాన్ని వారికి సూచిస్తుంది. మనం డబ్బు ఎలా సంపాదిస్తాం, ఎలా ఖర్చు చేస్తాం, ఎలా అందరిలో సరదాగా నవ్వుతూ తిరుగుతూ ఉంటాం అనేది సూచిస్తుంది. ఈ దృష్టికోణంలో మనం ఎంతసేపు ఏం చేస్తున్నామో మనకి తెలియదు. ఈ దృష్టికోణంలో ఎలా సంపాదిస్తున్నాం, ఎలా ఖర్చు చేస్తున్నాం అనేది మనకు తెలియదు. ఇది నెట్రా యొక్క దృష్టికోణంలో ఉంటుంది. ఈ దృష్టికోణంలో ఉన్నంతసేపు మనకి బయట ప్రపంచం గురించి అస్సలు తెలీదు. దృష్టికోణంలోనే నెట్రా ఉంటుంది. ఇక దీనికోసమే తన అధికమైన ఖర్చుల కోసం అప్పు చేస్తూ ఉండేది. దానిని తీర్చడం కోసం ఓవర్ టైం పని చేస్తూ ఉండేది. ఇక జెస్సిన్ దగ్గరికి వస్తే తన జీవనాన్ని గడుపుకోవడానికి కోసం తను చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. అంటే ఎవరు ఇంట్లో అయినా చిన్న చిన్న పనులు చేయడం, ఆయనకి కావలసిన అవసరం కోసం డబ్బు సరిపోయేది. ఇతని దగ్గర డబ్బులు నిల్వ ఉంచుకునే వాడు కాదు. ఒకసారి జెస్సిన్ దగ్గర కనీసం దుప్పటి కూడా ఉండేది కాదు. దాన్ని కొనుక్కోవడం కూడా డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకని అతను అనుకునేవాడు. ఇక రెండవ దృష్టికోణం, భవనం 50వ అంతస్తు నుండి చూడటం. కింద ఉన్న రోడ్డుని, సిటీని చూడటం. మన జీవితం దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేస్తాం. ఇక్కడ మన భావాలను కూడా దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఖర్చు చేస్తాం. మనం నిజ జీవితం గురించి విచారించి, అంటే మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారా, లేకపోతే అవసరాలు కూడా డబ్బు ఖర్చు చేయకుండా ఉంటారా? మీరు చాలా పిసినారిగా ఉంటారా, లేదంటే అందులో ధనవంతులులాగా కనిపించాలి అనుకుంటారా, లేకుంటే ఎవరేమనుకుంటే నాకేంటి అని ఒకేలాగా కనిపిస్తారా? ఇక డబ్బు సంపాదిస్తూ మీ భార్య నమ్మకాన్ని పెంచుకుంటారా, లేదంటే పోగొట్టుకుంటారా? మీరు డబ్బు దృష్టిలో పెట్టుకొని నిశ్చింతగా ఉంటారా, లేదా ఎప్పుడూ విచారిస్తూ ఉంటారా? ఈ దృష్టికోణంలో అన్ని రకాల ఆలోచనలు మన బుర్రలో పెట్టుకొని వాటిని పరిశీలించుకుంటూ డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మనం హెలికాప్టర్ నుండి సిటీని చూడటం అలవాటు చేసుకోవాలి. మనకి మన సమస్యలు చాలా చిన్నగా కనిపిస్తాయి. ఎప్పుడు వాటి గురించి మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఉండదు. మీరు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తారు అని భావిస్తున్నాను. ఎప్పుడైతే మనం హెలికాప్టర్ నుండి సిటీని చూస్తామో అప్పుడు మనకు అన్నీ చాలా చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. మనం వాటిని అన్నిట్లో కూడా ఎంతో ప్రశాంతంగా వ్యవహరిస్తూ ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అక్కడ ఉన్నంతసేపు కూడా మన మనసుకి ఒక సంతోషమైన ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఎప్పుడైనా కానీ మన హెలికాప్టర్ నుండి సిటీని చూడటం అలవాటు చేసుకోవాలి. మన సమస్యలు చాలా చిన్నగా కనిపిస్తాయి. అప్పుడు వాటి గురించి మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఇలా కంగారు పడకుండా ఉన్నప్పుడు మన బుర్ర బాగా పనిచేసి మనకొచ్చిన సమస్యలను లేదా కష్టాలని ఎలా బయటపడాలో మనకి సరైన ఆలోచనలు వస్తాయి. మీరు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తారు అని భావిస్తున్నాను. ఇక సెలవు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ వచ్చే సోమవారం కానీ మంగళవారం కానీ ఫైనాన్షియల్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. నమస్తే. నేను సౌమ్య. మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో.
జై హింద్, జై భారత్.